నువ్వు కొట్టినావంటే చూడు మళ్ళా నేను రేపు కూడా పంపిను. నువ్వు ఖచ్చితంగా నువ్వేం పంపిలేదు, దొంగ బస్సు అయినా ఎక్కిపోతా. నువ్వు నా మీద ఒక్క ఏటేసినా నేను రేపు పంపిను నిన్ను. అంత సీనే లేదు ఇట్లా. మా అత్త అడుగుతాంది, అమ్మ ఊరికి పోయేకి రెడీ అయింది కదమ్మా, ఏం ఇంకా ఈడే ఉంది అని అడుగుతాంది. శత్రువులు ఎక్కడో ఉండర్రా, చెల్లెళ్ళు కూతుళ్ళు రూపంలో మారువేషాలు వేసుకుని మన కొంపలోనే తిరుగుతూ ఉంటారు. నువ్వే చెప్పు, చేసినావు కదా వేలూరులో ఒకసారి వర్షంలో ఆటోలో పట్టకపోయి బస్ స్టాండ్ అంతా బ్రెస్ట్ లేపుకొని తీసుకొస్తావు కదా. రాజమ్మకి బస్సు రేపటికి చేసినాడు. సేమ్ స్ట్రీట్ లో 1 hour బ్యాక్ వచ్చినాము. ఇప్పుడు ఇప్పుడు రాజు గబ్బు లేపినాడు, క్యాబ్ బుక్ చేసినానని. దీంట్లో నీకు కూడా భాగం ఉందిలే. మా నిజంగా ఇద్దరిది హ్యాండిల్ ఏంది? నువ్వు చేపలు తెద్దామరా, రొయ్యలు తెద్దామరా, మట్టగొడుతులు పట్టుకొద్దామరా అని ఎట్లాంటివి. ఈరోజు 26 Jan 26 అమ్మ అనంతపురికి నేను పోవాలా అంటే సరేమా అని చెప్పి బ్లాబ్లా చూడు అని. సరే బ్లాబ్లా చూద్దామని చూస్తే స్విగ్ బోర్డ్ నుంచి ఆఫ్టర్నూన్ ఎంత 2:15కి ఉంది, బుక్ చేసిన. రాజు ఎమర్జెన్సీ వర్క్ మీద ఆఫీస్కి వెళ్ళిపోయినాడు. ఆ పిల్లోడు కాల్ చేసి నేను లంచ్ చేసి ఒక 3 గంటలకు వస్తాను, నీకు ఓకేనా అన్నాడు. 3 గంటలకు అంత పోతావంటే నాకు వద్దులేమ్మా, వాడు వస్తాడో రాడో తెలియదు కానీ నేను బస్సులో వెళ్ళిపోతాను, నేను ఎలక్ట్రానిక్ సిటీ నుంచి మెజెస్టిక్ బస్సులో పోయి నేను వెళ్ళిపోతాను అని. నువ్వు ఎందుకు ఇప్పుడు వాళ్ళకి సోది చెప్తానావు? సోదమ్మ సోది చెప్తానమ్మ సోది అన్నట్లున్నారు ఇద్దరు మొగుడు పెళ్ళాము. సోదమ్మ సోది చెప్తానమ్మ సోది అన్నట్లున్నారు ఇద్దరు మొగుడు పెళ్ళాము. హలో, ఇప్పుడే 2 గంటలైంది, ఫ్లైట్ ఎక్కిచ్చినారు. ఇంకా ఒక 1 hourలో దిగుతానాడ. ల్యాండ్ అవుతాను, వచ్చి పికప్ చేసుకోండి. ఈ ముద్రష్టి ముండ ఎక్కిస్తుందే. అత్త డైరెక్ట్ గా ఇంటి దగ్గరికి ఫ్లైట్ వస్తుంది లేండి, మీరేం పికప్ అవసరం. ఈ పనికి మాల మగంది ఇంకా ఎప్పుడున్నాడు కదా అల్లుడప్ప, ఆయప్ప చలో సింధురా నేను 2:15కి క్యాబ్ బుక్ చేసినాను అని అంటే, అవునా చలో తిక్కబోకి అట్లా అవునా అని నేను బాగా స్నానం చేసి రెడీ అయ్యి నేను గుడ్డలన్నీ సర్దుకొని నేను కూర్చున్నా. అప్పుడు కూడా చెప్పలే, ఇది పరంబోకి మగంది, ముద్రస్ మగంది. దేవుడా, ఇంత సున్నితమైన భాష ఎక్కడ నేర్చుకున్నావు బాబు? నా చెప్పులు కుక్కెత్తపోయింది, అదో బేవర్స్ మగంది. ఇంత పెద్ద కమ్యూనిటీ అంట ఇది. 100 మంది సెక్యూరిటీ ఉన్నారు, ఒక 1000 కెమెరాలు ఉంటాయడా, తొక్క తోటకూర. దీంట్లో చెప్పులు ఎత్తపోయింది, అది సన్యాసి మగం వచ్చి. అదేమో చెప్తాడు చూడు, శనిమగం దానికి దరిద్ర మగమోడు తోడన్నట్లు అదొకటి. చెప్పులు అత్త చెప్పులు తీసుకొని మనము 1 గంటకు క్యాబ్ ఎక్కిచ్చి వస్తాము అని 2 డ్రామాలు. నా ఇది నేను కూడా నా వద్దులేసేలో యాడొస్తా నువ్వు పో, ఈ చిత్రానికి ఈ ఒకలాడులే బాబా. ఇద్దరికి ఈ అమ్మకు ఊర్వశి అవార్డు ఇవ్వాల, ఆయప్ప పద్మభూషణ్ అవార్డు ఇవ్వాలి ఇద్దరికి. నీకు ఆస్కరా? నీ మొగునికి ఆస్కర్ అవార్డు ఫస్ట్. ఆయప్పేమో పొద్దున్నే లేచి బాగా రెడీ అయ్యి హాస్పిటల్కి వెళ్ళిపోయా. ఆడేదో కొంచెం ప్రాబ్లం ఉంది, వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోనిలే, బుక్ చేసింటే ఇది వచ్చి మెంటల్ మగం దెక్కిళ్ళు కదా నన్ను. ఇది మెంటల్ది. నువ్వు మెంటల్ అంటే నీకు మెంటలే, మళ్ళా చెప్పేది ఏంది, నీకు మెంటలే. నీ గురించి మెంటలే 100% మెంటలే. నేను సర్టిఫికేట్ ఇస్తాను కదా మెంటల్దని. మెంటల్దే అది. అవును, ఆడనుకుంటాన్రేమో. అత్త సరిదినము బయలుదేరి మళ్ళా సరిదినంకి రావచ్చా? మళ్ళీ నాకు మాత్రం అనంతపురం నుంచి వచ్చేటప్పుడు వర్తిస్తుంది, ఈమెకు మాత్రం బెంగళూరు నుంచి వర్తిదా? నోరు మూసుకొని పడిందండి అందరూ. ఇప్పుడు నువ్వు రేపు పోవాలనుకుంటున్నావా లేదా? తల్లి నువ్వు నా ఎక్కికోకున్నా బస్సు నేను వెళ్ళిపోతానప్పా. ఎట్లా పాదయాత్ర అట్లా పోతాను. వద్దు నాయన, నీకు నమస్కారం అప్ప, దండం పెడతాను నీకు. ఇప్పుడే బుక్ చేస్తాడు.
అట్లనే నాకు చూపించింది రేపు పోతానా? బస్సు దొరకకపోయినా కూడా అమ్మ పాదయాత్ర చేస్తుందిలే బెంగళూరు టు అనంతపూర్కి. నువ్వు భుజాల మీద ఎక్కించుకొని పిలిచిపోతావా నన్ను? నువ్వు పాదయాత్ర నీ వెనకలు కూడా వస్తానే ఉంటారు జనాలు, వాళ్ళని కూడా వేసుకొని పోతాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క సంకలు ఎక్కుకుంటూ పోండి. అందుకే నేను మెంటల్ అని చెప్పిన. నిన్ను ఎంతకు చెప్పలో ఏం చెప్పు. డ్రామాలు ఆడుతున్నారా ఇద్దరు? అత్తకు మళ్ళా ఫోన్ చేస్తూ ఇది బుక్ చేస్తాడు. ఉండు లక్ష్మి, ఒక 5 నిమిషాల తర్వాత చేస్తా. చెప్పు, టైం చెప్పు. నాకు వద్దు, బుక్ చేసేదే వద్దు. బుక్ చేసేది నేను వద్దంట. పోతాను. కాదమ్మా, బుక్ చేస్తే వద్దంటావు, బుక్ చేసిండేది వద్దు సింధు, నేను నమ్మను సింధు. ఎట్లా పాదయాత్ర చేస్తావా? నమ్మకాలు పోయినాయి సింధు. నన్ను మిత్తుదా స్కూటర్ ఉంది, స్కూటర్ ఆ స్కూటర్ చూపించు. మిత్తుది స్కూటర్ తీసుకొని చల్ చల్ చలో చల్ రే. అమ్మ తల కొట్టద్దుమా. ఎందుకు కొట్టద్దు? నీకు ఎట్టగానే పడతానా నేను? పాదయాత్ర చేయాలా, అందరు సంకల్లో ఎక్కల్లా, నేను స్కూటీలో పొల్లనా? కాదు, స్కూటర్ ఇట్లా ఒక కాలు పెట్టుకుంటే దొబ్బుకుంటూ పోయేదే. ఇంకా చల్ చల్ చలో చల్ రే చల్ చలో. అయిపోయింది నీకే అసలు స్టేజ్. నీకు ఇంకా మేము వేసే డ్రాప్స్ కూడా, రాజేసే డ్రాప్స్ కూడా పనికిరావు నీకు. పో, ఆ బాధ ఏం లేదు తల్లి. నీ బాధ ఎట్లా తీర్చాలా నేను? నీ తీర్చేదే నీకు నమస్కారం గాని. తీర్చొద్దంటు. నాకు పొద్దున్నే నువ్వేం ఊరిని కూర్చున్నావు? వద్దు, వద్దు నాయన, నీకు బ్లాబ్లాలకే వద్దు నాయన. నాకు బ్లాబ్లాల్ అంటేనే భయం అవుతుంది. బ్లాబ్లాల్ అంటేనే భయం అవుతుంది. 6:30కి నాకు ఆటోని పిలిపి. ఎట్లా ఆటోలో పోతావు అనంతపూర్కి? నేను కూర్చుంటా, నువ్వు దొక్కుతావా? हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ? పోదాం రా. నేను వెనకాల కూర్చుంటా, నువ్వు తొక్కు. సింధు, నాకు కోపం తెప్పించదు సింధు. అతను ఆయన సరే அந்த స్కూటర్ எடுத்துட்டு போமா, சைக்கிளோட ஸ்பீடா போ. ஆமா, నువ్వు కూడా ఎక్కువ దాంట్లో. நீ ஸ்கூட்டர்ல போ, நான் ஊருக்கு நான் சைக்கிள்ல வரேன், நீ ஸ்கூட்டர்ல போ. నీది ఎగతాళి అయిపోయింది. ట్రాలీ ఉంది కదా, ట్రాలీని తలకు కట్టేసుకో హెడ్ బ్యాండ్ లాగా. నేను నడుపుతాను, మీ అత్తని ట్రాలీని పట్టుకోమను వెనక నెత్తిన. నువ్వు దాన్ని నెత్తిని పట్టుకొని వెనకాల నిలబడు. நீ மட்டும் ஸ்கூட்டர்ல போ. నువ్వు మట్టుకో సైకిల్లో. பேக் நான் சைக்கிள்ல பின்னாடி வச்சு கேரியர்ல கட்டிக்கிறேன். నాకు తెలియదు. నువ్వు చూడండి, చూడండి అన్నప్పుడు చూడల్లా అంతే. టైం ఏముందాడ? పొద్దున, సాయంత్రం, సారీ ఎప్పుడు అది? చూడు, సాయంత్రం అంటే రైల్వే టైమింగ్ వస్తుంది సాయంత్రం అంటే. అంటే ఇప్పుడు మీరు సాయంత్రానికి కూడా చేయొచ్చా? అట్లా చేయొచ్చు. ఎట్లా మాట్లాడితే అంత అట్లా నాయనా, నీ సెల్ అక్కడ పక్కన పెట్టుకోప్ప. పొద్దున 6కి కావాలా, 8కి కావాలా, 12కి కావాలా, 4కి కావాలా, 7 మందికి 7. మా 6 గంటలకి నేను వచ్చి నిన్ను ఎక్కిస్తా. కోరమంగళలో కార్ ఎక్కించి నేను వచ్చేస్తా. నాకు నీ కోరమంగళానే తెలియదు ఆడుందో అన్నావు. ఆ టైప్ తెలుసు కదా, పిలిచకపోతాడు. చలో ఎంగిరికిమా ఏందమ్మా? ఎప్పుడు ఇంకా ఏందో అడుగుతుంది. ఎప్పుడు వస్తావమ్మా? ఏడున్నావమ్మా? లొకేషన్ పెట్టమ్మా అని ఈ ఒకలాంటి ఫోన్లలో చేస్తుంది. బాగా సరిపోయినారులే ముగ్గురు. మేము చెయ్యాలని చేయడం లేదు, మాది అట్లా జరిగిపోతా. ఉందమ్మా, ఊరికే ఉండు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నన్ను తల్లి ఆటోని పిలిచి 6 గంటలకి ఎక్కి నేను ఎలక్ట్రానిక్ సిటీకి పోయి నా మీదొట్టు ప్రేక్షకులకు చూపించు. చెప్పు, కన్ఫర్మ్డ్ ప్రేక్షకులారా. మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ టైం చేంజ్ చేసి
ఆ టైంకి పోదు ఆ టైంకి పోదు చేంజ్ వచ్చిన చేంజ్ పని మాదిరి చేంజ్ పోదు பண்ணிட்டு சிந்து பாப்பா ஸ்கூல்ல விட்டு அப்புறம் கிளம்பு కలము ఏమి ఇక్కడ తిరిగి చెప్పు ఫేస్ టర్న్ ఇచ్చుకో. டைம் சேஞ்ச் ஆயிடுச்சுனா ఆ, சிந்து வந்து பாப்பாவை స్కూల్లో ஸ்கூல்ல விட்டுட்டு 10 o'clock கிளம்பிடுங்க కలము ఆడు దొరకలేదు అనుకో మళ్ళీ వచ్చి పాపని పిలుచుకొని వచ్చి బువ్వ తినిపించి మళ్ళీ పోతా. పొద్దున్న నుంచి మా అమ్మ బ్యాగులు సర్ది 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 ముదరష్టకుండా కొరక ఎర్రటి ఎండలో వేణీళ్లు పోసుకుని రగ్గు కప్పుకు తిరిగేవాడి మొహంలో మొహం చూడు. నేను నైట్ ఈమె ఎత్తేటప్పుడు సింధు చెప్పింది ఈ బుక్ చేయకు నాన్నని. నేనే బుక్ చేసిన అమ్మయ్యా, నేను అది సరి చెప్పలేదమ్మా. చెప్పింది కానీ బుక్ చేసేసిన. ఆ. అతను ఫోన్ చేసి ఏమన్నాడు తెలుసా, ఏయ్, బ్లా మా బ్లా అమ్మ. అత్త మేము మర్చిపోయినా ఈరోజు 26th కదా, బ్లా బ్లాకే హాలిడే, బ్లా బ్లాకే హాలిడే. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? మేము మర్చిపోయి బుక్ చేసిన. இன்னைக்கு బ్లాబ్లాకి హాలిడే అంట. రిపబ్లిక్ డే కదా. రిపబ్లిక్ డే మా. నువ్వు రిబ్బన్ కోసి పూలహారాలు వేసి వచ్చింటే ఇద్దరు ఆ ముగ్గురు పోయి బస్సులకి లారీలకి ట్రైన్లకి బ్లాబ్లాలకి. అంటే 6 o'clock అంటే మీరు 5కి బయలుదేరాలి ఇక్కడ నుంచి. ஆமா ఇది ఏందో ఇంకా పెద్ద ఫ్రాడ్. నాకు అస్సలు నమ్మకం లేదు. మళ్ళీ రేపు పొద్దున కారు ఎక్కించేది చూపిస్తా. బాయ్ చెప్పుమా. ఎక్కిస్తే చూపిస్తాం, ఎక్కిస్తే చూపిస్తాం. చూడు ఒట్లు పెట్టినాడు. నేను చెప్పినా కదా ఈ మెంటల్ అక్కడ కూడా కొంత టర్న్ అవుతుంది, పాస్ అవుతుంది. సర్లే ఇట్లను బాయ్. ఆ డైలాగ్ తో క్లోజ్ చేద్దాం చెప్పు. ఆ? ఏం డైలాగ్? వాడుంటే కదా పిలవండి. దవ్వలు కొడతా నేను. ఆ కూత కూర్చున్నావంటే